శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యశ్చని నక్షత్రమస్వీదస్రస్తురంగమహత్ ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువు ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ యందు ఉంటే దానంతట అది పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ 2025 సంవత్సరం అక్టోబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి చెప్పాలి అంటే, మరి శని అష్టమంలో మార్చి 30 దాకా ఉన్నాడు. కానీ అష్టమం నుంచి నవమానికి వచ్చాడనే కానీ మళ్ళీ శని వక్రించాడు. నవంబరు 27 వరకు కూడా శని పూర్తిగా బాగాలేడు. అయితే ఈ నెల అక్టోబర్ నెల 18వ తారీఖుకి గురువు మారాడు. ఈ గురువు మారటం వల్ల కొంతవరకు మంచే జరుగుతుంది. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. విద్య, ఉద్యోగం, మరి విదేశీయానం మరి చాలా బాగా ఉంటుంది. తర్వాత వివాహం చేసుకోవాలంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని వివాహం చేసుకోండి. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి అనవసరమైన దండక ఖర్చులు, తగాదాలు, అనారోగ్యాలు రావడానికి బాగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం మంచిది. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు వివాహం చేసుకున్నా, ప్రేమించి వివాహం చేసుకున్నా, పెద్దవాళ్ళ నిర్ణయం లేకుండా జాతకం చూడకుండా వివాహం చేసుకుంటే మీ జీవితంలో ఇక మంచిగా బతికే యోగం మాత్రం ఉండదు. ఈ వృశ్చిక రాశి పరిస్థితి అట్లా ఉంది. ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఏమిటా అంటే, మీరేం పని చేయొద్దు, ఇంట్లో కూర్చొని తినండి. చేసే వృత్తిలో మానుకున్నా సరే, వెళ్ళగొట్టినా సరే దానికోసం పారాడద్దు, దానికోసం ప్రయత్నం చేయొద్దు. ఒక 4 రోజుల పాటు మీరు జాగ్రత్తగా తిండి తిని ఇంట్లో ఉండండి. అంటే నవంబర్ 27 వరకు, ఇది అక్టోబర్ నెల. నవంబర్ 27 వరకు మాత్రం శని వక్రించడం వల్ల చాలా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. వీటి నుంచి మీరు తప్పించుకొని ముందుకు వెళ్ళాలి అనేటట్లయితే ముందు జాగ్రత్త పడటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి, మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి, బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇట్లా వేయటమే కాక ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ అప్పు చేసి పప్పు కూడా తినొద్దు. అప్పు చేసి పప్పు కూడా తిన్నామనుకో ఆ బాకీ తీరకపోగా ఇక ముందు నీ జీవితం మొత్తం
చాలా హీనం, నీచమైన బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశిలో గంజి తాగినా పర్వాలేదు, ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ ఏదో హాయిగా తిందాం, సంతోషంగా తిందాం, మరి పంచపక్ష పరమాన్నాలతో తిందాం, సుఖంగా ఉందాం అనే ఆశ వదిలేసేయండి. ఉన్నంతవరకు తిని ఉన్న గుడ్డ కట్టుకొని బయటికి పోకుండా ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతక రీత్యా మీకు ఏముందో తెలుసుకోండి, దాని ద్వారా నడవండి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా రేపు పొద్దున మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెబితే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీరు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటళ్ళ పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కానండి, తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపు అనేది ఒక రోజు ఉన్నది. ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం, ఉప్పు కారం వేసుకొని తిందాం, జాగ్రత్తగా బతుకుదాం. రేపు అనే రోజుకి 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది, జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు. ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటలు పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటలు నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారగానే సూర్యుడికి నమస్కారం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి, 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కన్నా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశనామాని కల్మషనాశనము. కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.